రోజురోజుకు మారుతున్న జీవన శైలితో రాష్ట్రంలో గుండె జబ్బుల బాధితులు స్పీడ్గా పెరుగుతున్నారు. ఆరోగ్యశ్రీ స్కీమ్లో అత్యధిక ట్రీట్మెంట్లు కార్డియాలజీ, కార్డియాక్ సర్జరీలే అధికంగా ఉంటున్నాయి. ప్రజల్లో అవగాహనతో నివారణ చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలంటున్నారు విశ్లేషకులు. పేద మధ్యతరగతి ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి తెచ్చిన ఆరోగ్యశ్రీ స్కీమ్కు గుండె జబ్బులు ఆర్థిక భారంగా మారుతున్నాయి. గత 5 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీతో వివిధ జబ్బుల ట్రీట్మెంట్ కోసం 3,000 కోట్లకు పైగా ఖర్చు చేసింది. అందులో మూడొంతులుగా 1,000 కోట్లు కేవలం కార్డియో సంబంధిత ట్రీట్మెంట్లకే చెల్లించింది. రాష్ట్రంలో గుండె జబ్బుల తీవ్రత, వాటి చికిత్సకు భారీగా వ్యయమవుతోంది. ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్న టాప్ 20 వ్యాధులలో కార్డియాలజీ, కార్డియాక్ సర్జరీలు ఉన్నట్లు తెలుస్తోంది. గవర్నమెంట్ రిలీజ్ చేసిన లెక్కలతో ఆరోగ్యశ్రీ నిధులు ఏ స్థాయిలో కార్డియో ట్రీట్మెంట్లకు వెళ్తున్నాయో స్పష్టమవుతోంది. 2020 నుంచి ఇప్పటి వరకు ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ కింద జరిగిన చికిత్సల జాబితాలో కార్డియాలజీ, కార్డియాక్ సర్జరీ డిపార్ట్మెంట్లు టాప్ ప్లేస్ లో నిలిచాయి. ఒక్క కార్డియాలజీ వింగ్ లోనే 1,09,537 కేసులకు ప్రభుత్వం ఏకంగా 629.74 కోట్లు ఖర్చు చేసింది. ఆరోగ్యశ్రీ కింద అత్యధిక క్లెయిమ్స్ నమోదైన విభాగాల్లో కార్డియాక్ సర్జరీ ఒకటి. గుండెకు సంబంధించిన మేజర్ ఆపరేషన్లు జరిగే కార్డియాక్ అండ్ కార్డియోథొరాసిక్ సర్జరీ డిపార్ట్మెంట్లలో 27,730 కేసులకు గాను 286.04 కోట్లు ప్రభుత్వం చెల్లించింది. ఈ రెండు విభాగాలకు ఏకంగా 916 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. ఆరోగ్యశ్రీ మొత్తం బడ్జెట్లో ఎక్కువ భాగం గుండె జబ్బులకే వెళ్తోంది. ఈ రెండు డిపార్ట్మెంట్లలో ఒక్కో చికిత్సకు 66,000 ఖర్చు అవుతున్నట్లు రిపోర్టులు చెబుతున్నాయి. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి, ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవటం కారణాలతో చిన్న వయసులోనే చాలా మంది గుండె జబ్బుల బారిన పడుతున్నారు. ప్రభుత్వం ఆరోగ్యశ్రీతో ఎంత ఖర్చు చేసినా వ్యాధుల తీవ్రత తగ్గనంత కాలం భారం తప్పదని విశ్లేషకులు చెబుతున్నారు. వ్యాధుల నివారణపై ప్రజలలో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందంటున్నారు. సరైన ఆహారం, వ్యాయామం, క్రమం తప్పని ఆరోగ్య పరీక్షలతో గుండె జబ్బులను ప్రాథమిక దశలోనే గుర్తించి నివారించుకోవచ్చు. ప్రభుత్వం కూడా నివారణ చర్యలపై దృష్టి సారిస్తేనే ఆరోగ్యశ్రీ స్కీమ్ పై గుండె చికిత్సల భారాన్ని తగ్గించడం సాధ్యమవుతుందని నిపుణులు అంటున్నారు. గుండె చికిత్సకు అయ్యే ఖర్చు మిగతా వ్యాధులతో పోలిస్తే ఎక్కువ ఉంటుంది. డాక్టర్లు, యాంజియోప్లాస్టీ, బైపాస్ సర్జరీలలో వాడే స్టెంట్లు, పేస్ మేకర్లు, ఇతర మిషనరీ ఖరీదైనవి కావడంతో ఖర్చు పెరుగుతోంది. వీటిని ఇంపోర్ట్ చేసుకోవాల్సి రావడంతో మరింత వ్యయమవుతోంది. గుండె ఆపరేషన్ల కోసం ప్రత్యేకమైన క్యాథ్ ల్యాబ్లు, కార్డియాక్ ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూ వంటి హై ఎండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం. అయితే వీటి నిర్వహణ ఖర్చు చాలా ఎక్కువ. సీనియర్ కార్డియాలజిస్టులు, కార్డియోథొరాసిక్ సర్జన్ల ఫీజులు ఎక్కువగా ఉండటం కూడా ట్రీట్మెంట్ ఖర్చును పెంచుతోంది. గుండె ఆపరేషన్ల తర్వాత రోగులు కోలుకోవడానికి ఎక్కువ రోజులు పడుతుంది. వారికి అందించే ఐసీయూ కేర్, మందులకు భారీగా ఖర్చవుతోంది.